ఇవాళ రైతు రుణమాఫీ 25,35,000 రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయలకు లెక్క కట్టి రైతులకు రుణమాఫీ చేసి ఈనాడు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ రోజు వాళ్ళ ఖాతాలలో నగదు బదిలీ చేసింది నిజం కాదా? ఉత్త వ్యవసాయం మీదనే 1,15,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఈ రోజు మనము నగదు బదిలీ చేసినాం. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ రైతు బీమా పథకాన్ని మనం అమలు చేస్తున్నాం. అదే కాదు, ఆనాడు కేసీఆర్ అన్నాడు ఒరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని. మిమ్మల్ని మాత్రం ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు. ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండిస్తే కావేరీ సీడ్స్ వాళ్ళు 4,000 రూపాయలకు క్వింటాలు కొన్నారు. పేద రైతులకు 2,000 కోసం కొనలేదు, కానీ ఆయన వండించిన పంటకు మాత్రం 4,000 రూపాయలు ఇచ్చారు. నేను అడగదలుచుకున్నా, మనమేమో ఒడ్లు వండించినాం, ఆయన ఏమన్నా బంగారం పండించిండా? ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు కదా. అలాంటి ఇదే రాష్ట్రంలో నేను వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రైతులందరికీ చెప్పినాం, మీరు వరి పండించండి, సన్న ఒడ్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటామని రైతులు పండించిన ప్రతి గింజ దేశంలోనే ఈనాడు 2 ఏళ్ల ప్రతి పంట అత్యధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ రైతులు పండించిన పంట మనం కొనుగోలు చేస్తున్నాం. ఇవాళ కందులు కొన్నాం, మొక్కలు కొన్నాం, జొన్నలు కొన్నాం. ఇవాళ రైతు పండించిన పంటలు మనం కొంటున్నాం. రైతులకు ఒక భరోసా ఇచ్చినాం. ఒడ్లు మనకిస్తే 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో నగదు బదిలీ చేస్తున్నాం. ఎన్నడైనా ఇట్లా జరిగిందా? ఆ ఎలా ఒడ్లు తీసుకపోతే మిల్లర్లు దళారులు కుమ్ముక్కై తాలు పేరు మీద తడి పేరు మీద క్వింటాల్కి 10 కిలోలు దండి కొడుతుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాటాలు మెక్కిండ్రు తప్ప గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు మిల్లర్లతోని కుమ్ముక్కై వాటాలు మెక్కిండ్రు తప్ప ఏ రోజు కూడా రైతులను ఆదుకోలే. ఇవాళ ఎవడైనా మిల్లర్ అయినా దళారైనా ఇవాళ తాలు పేరు మీద తుట్టి పేరు మీద ఏమన్నా కట్ చేస్తున్నారేమో చూడండి, ఈపులు విమానం మూత మోగుతాయని మన ప్రభుత్వంలో చెప్పడం జరిగింది.